హడ్సన్ టేలర్ గారు దేవుని సువార్త అంటే అంత చిన్న విషయం కాదు. పైగా చైనా లాంటి దేశంలో మీరు అద్భుతంగా సువార్త ప్రకటించారు. మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశం ఏంటి? మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశం ఏంటి? ప్రభు కొరకు ఇంత శ్రమను, ఇంత కష్టాన్ని మీరు అనుభవించడానికి మిమ్మల్ని పురికొల్పిన అంశం ఏంటని ఓ ప్రశ్న అడుగుతారు. దానికి హడ్సన్ టేలర్ చెబుతూ ఏమంటాడంటే, ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని నేను జ్ఞాపకం చేసుకునేవాడిని. I always remember the crucifixion of Jesus and the pain that Jesus had gone through. మన పాపం నిమిత్తం, మన పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం యేసు ప్రభు పొందిన ఆ శ్రమలను, యేసు ప్రభు పొందిన ఆ మరణాన్ని, ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునేవాడిని. నాకు స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చిన అంశం అంటూ ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణమే. మన పాపం నిమిత్తం అంతా శ్రమ పొందిన యేసు ప్రభు మన కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు, ఆ శ్రమ ముందు, ఆ కష్టం ముందు, ఆ అవమానం ముందు మనం పొందే శ్రమలు, మనం పొందే అవమానాలు పెద్ద లెక్కేం కాదు అని హడ్సన్ టేలర్ చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. చాలాసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నవే చాలా గొప్ప శ్రమలు అనుకుంటాం. మనం పొందుతున్న అవమానాలే ఇంకా భూమి మీద ఇంకెవరూ పొందట్లేదు, నాకే వచ్చేసినాయి అనుకుంటాం. నేను అనుభవిస్తున్నంత శ్రమ ఇంకెవరికీ లేదు అన్న భావన కొన్నిసార్లు మనలోకి వస్తుంది. అది అయితే అతిశయానికన్నా నడిపిస్తుంది, లేదా నిరుత్సాహానికన్నా నడిపిస్తుంది. నేను ఎంత శ్రమ పడిపోతున్నాను, ఎంత కష్టపడిపోతున్నానని పదే పదే చెప్పడంలో కొంతమంది అతిశయ కారణంగా వాటిని చెబుతూ ఉంటారు. కొంతమంది ఇంకా చాలులే, నేను చేయాల్సిందంతా చేసేసానులే, ఇంకా చేయాల్సింది ఏమీ లేదులే అన్నట్టుగా నిరుత్సాహంతో వెనకకు వెళ్ళిపోవాలనుకునేవారు కూడా కొన్నిసార్లు తాము చేసిన గొప్ప విషయాలను పదే పదే చెబుతూ ఉంటారు. ఆ సందర్భంలో మనం ఎవరిని చూడాలి, వేటిని చూడాలి, ఎందుకు చూడాలని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు పడిన శ్రమలను, ఆయన పొందిన గాయములు, ఆయన పొందిన ఆ బాధను మనం చూస్తున్నప్పుడు మనం పొందుతున్న శ్రమలు, మనం పొందిన కష్టాలు పెద్ద గొప్పవేం కాదు. So whenever you come to the house of God and focus on the crucifixion of Jesus, you will understand the love of Christ for you. ఆయన నీ కొరకు చూపించిన ప్రేమను మాత్రమే కాకుండా ఆయన శిలువ మరణం ద్వారా ఇంకా మనం ముందుకు సాగిపోవడానికి, ఇంకా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి